హలో మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జీ ఫైనాన్షియల్ అడ్వైజర్. సో చాలా రోజులుగా వెయిట్ చేస్తున్న వీడియో అనుకుంటా మీకు ఇది. సో 50 రూపీస్ బిలో ఉన్న పెన్నీ స్టాక్స్ గురించి అయితే వీడియో చేయాలని నేను అనుకుంటూ ఉన్నాను. మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం గురించి అయితే వెయిట్ చేయడం జరిగింది. సో ఈరోజు అయితే మార్కెట్లో షార్ప్ ఫాలింగ్ అనేది అయితే కనిపించింది. సో మేబీ దిస్ ఈజ్ బెస్ట్ టైం టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ అని చెప్పేసి అయితే వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ నిఫ్టీ 20,200 వరకు వెళ్ళి కరెక్షన్ అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ నుంచి ఫర్దర్ ఫాల్ ఉండదు అని కూడా చెప్పలేము. సో మేబీ ఉండొచ్చు. బట్ మనం సెలెక్ట్ చేస్తున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ అన్ని పెన్నీ స్టాక్స్ మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. చాలా వరకు ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ అన్నీ మల్టీ బ్యాగర్స్ అయ్యాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఫైండ్ అవుట్ రియల్లీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ విచ్ కెన్ become multi-baggers, but still I did my best to find out 10 stocks అండి. ఈ 10 స్టాక్స్లో అయితే ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేసినట్టయితే జస్ట్ లైక్ బిఫోర్ మినిమం అమౌంట్స్ని మరీ ఎక్కువగా కాకుండా, ఒకవేళ లాస్ అయినా కూడా మీకు ఫైనాన్షియల్ లయబిలిటీస్ ఉండకుండా అయితే చూసుకోండి. సో ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఏదైతే ఉందో లార్జ్ క్యాప్లో, మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్మాల్ క్యాప్స్లో కాస్త తక్కువగా ఇన్వెస్ట్ చేయవచ్చు. మైక్రో క్యాప్స్ అండ్ పెన్నీ క్యాప్స్లో అయితే వెరీ రేర్ ఏ అమౌంట్ అయితే మనం ఇంకా ఇది లాస్ అయినా పర్లేదు అనుకుంటామో వెరీ స్మాల్ అమౌంట్స్ వీ కెన్ ఇన్వెస్ట్ ఇన్ పెన్నీ స్టాక్స్ అండి. సో 50 రూపీస్ బిలో అంటే 1-2 స్టాక్స్ 50 రూపీస్ ఎబోవ్ కూడా ఉన్నట్టున్నాయి, బట్ నాట్ మోర్ దెన్ 100. సో ఇట్స్ అ డిస్క్లైమర్ అండి. ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్కి మాత్రమే. డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఉదయపూర్ సిమెంట్ అండి. సో సిమెంట్తో స్టార్ట్ చేశాను. ఇది 32.1 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. యాక్చువల్గా ఈ పోర్ట్ఫోలియోలో మల్టిపుల్ సెక్టార్స్ నుంచి స్టాక్స్ని సెలెక్ట్ చేశానండి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ పోర్ట్ఫోలియో. సో డిఫరెంట్ సెక్టార్స్ నుంచి ఇన్ఫ్రా ఉంది, రియాలిటీ ఉంది, టెక్స్టైల్ ఉంది, లాజిస్టిక్ కంపెనీ ఉంది, బ్యాంకింగ్ సెక్టార్ ఉంది, ఎన్బిఎఫ్సిస్ ఉన్నాయి, సిమెంట్ సెక్టార్ కూడా ఉంది. సో 10 స్టాక్స్ని 10 డిఫరెంట్ సెక్టార్స్ నుంచి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. జస్ట్ టు హ్యావ్ ఏ డైవర్సిఫై పోర్ట్ఫోలియో అనమాట. సో 1797 crores మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్ అండి ఇది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్టయితే మనకి 32.1 కనిపిస్తూ ఉంది. సో మార్కెట్ క్యాపే కాకుండా స్టాక్ యొక్క ఆర్ఓఈ, ఆర్ఓసిఈ సింగిల్ డిజిట్స్లో ఉందండి. కాస్త రిస్కీ అనే చెప్పవచ్చు. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో కూడా 3 ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకున్నట్టయితే 5.2 ఉంది. అండ్ ప్రమోటర్ హోల్డింగ్ 75% ఉంది. ఇండస్ట్రీ పీఈతో స్టాక్ పీఈ కంపేర్ చేసుకున్నట్టయితే ఎక్కువగా ఉంది. ఇట్ ఈస్ ఎ రిస్కీ వన్. బట్ ఓవరాల్గా పీర్ కంపారిజన్ చూసినా కూడా సిమెంట్ సెక్టార్లో అన్నింటి యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది హెవీగానే ఉంది. సో ఈ స్టాక్ని స్పెసిఫిక్గా సెలెక్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే కనుక చేంజ్ ఇన్ ప్రమోటర్ హోల్డింగ్ అండి. పాజిటివ్గా అయితే మనకి 2.4% ప్రమోటర్ హోల్డింగ్ అనేది గ్రోత్ అవుతూ కనిపిస్తూ ఉంది. సో లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అయితే కాస్త డిసప్పాయింటెడ్గా ఉన్నాయి, బట్ వాల్యూమ్స్ చూసుకున్నట్టయితే మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తున్నాయి. ప్రమోటర్స్ యొక్క హోల్డింగ్ అనేది పెరుగుతూ కనిపిస్తుంది. సో పీర్ కంపారిజన్ చూద్దామండి. పీర్ కంపారిజన్లో చూసినట్టయితే దిస్ ఈజ్ ఉదయపూర్ సిమెంట్ 32.1లో ట్రేడ్ అవుతూ ఉంది. సో 67.81 అనేది స్టాక్ యొక్క పీఈ అండి. బిర్లా కార్పొరేషన్ 376, న్యూవోకో విస్టాస్ అనేది మాత్రం తక్కువగా ఉంది. మిగతా అన్నీ కూడా ఎక్కువగానే ఉన్నాయి. స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసినా కూడా 45, 58, 36. సో ఓవరాల్గా సిమెంట్ సెక్టార్లో అయితే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది హెవీగానే ఉంటుంది. సో ఈ స్టాక్ అయితే రిస్కీ స్టాక్. ఓవరాల్గా ప్రాఫిట్ పరంగా చూసుకున్నా కూడా జస్ట్ బికాజ్ ఆఫ్ వాల్యూమ్స్ ఇంక్రీజింగ్ అండ్ ప్రమోటర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. 75% కంటే ఎబోవ్ ఉంది కాబట్టి ఈ స్టాక్ని దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంకొక 2 ఫ్యాక్టర్స్ చూసినట్టయితే కనుక దీంట్లో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 12.13 ఉందండి. సో 12.13 అనేది ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఉంది. దాంతోపాటుగా 5 years సేల్స్ వేరియేషన్ 20% కంటే ఎబోవ్ ఉంది. అండ్ 5 years ప్రాఫిట్ వేరియేషన్ అనేది కూడా 20% కంటే ఎబోవ్ ఉంది. సో దీస్ 2 థింగ్స్ ఆల్సో ఐ కన్సిడర్డ్. అండ్ డెట్ అనేది తక్కువగా ఉన్న కంపెనీ. సో 2.89 అనేది డెట్ టు ఈక్విటీ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి తీసుకోవడం జరిగిందండి. పిఎస్యు బ్యాంకింగ్ నుంచి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర
47 రూపీస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈరోజు 0.8% ఫాల్ అయింది. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే మనకి ఇది 31,627 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. సో దిస్ ఈస్ కెనాట్ బీ కాల్డ్ యాజ్ పెన్నీ స్టాక్, బట్ బిలో 50 రూపీస్ ఉంది కాబట్టి కాస్త మనకి పోర్ట్ఫోలియో సేఫ్గా ఉండాలనే ఉద్దేశంతో అయితే ఒక బ్యాంకింగ్ సెక్టార్ నుంచి కూడా స్టాక్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో డివిడెండ్ ఈల్డ్ ఇస్తున్న కంపెనీ 2.7%. స్టాక్ యొక్క పీఈ చూసుకున్నట్టయితే 10.4 ఉంది, వేర్ యాజ్ ఇండస్ట్రీ పీఈ 14 times ఉంది. ఈ స్టాక్లో ఫేవరేబుల్గా కనిపించింది ఏంటి అంటే కనుక లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అండి. 95% లేటెస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మిగతా పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే కనుక ఈ స్టాక్ యొక్క ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది హయ్యెస్ట్గా ఉంది. ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది జస్ట్ 42.81% ఉంది. కాకపోతే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 58.74 అనేది కనిపిస్తూ ఉంది. సో స్టాక్ యొక్క పీఈ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కంపేర్ చేసుకున్నట్టయితే హైగా ఉంది, కానీ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తూ ఉంది. కాబట్టి స్టాక్లో ఫర్దర్గా కూడా మూమెంట్ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో థర్డ్ స్టాక్ వచ్చేసి పీటీసీ ఇండియా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ అండి. ఇది ఈరోజు 4% ఫాల్ అయింది బికాస్ ఆఫ్ మార్కెట్ కరెక్షన్. సో ఇది ఎన్బిఎఫ్సి కంపెనీ, మైక్రో క్యాప్ కంపెనీ, 1,868 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. ఆర్ఓసి 7.8%, ఆర్ఓఈ 7.4% ఉంది. స్టాక్ యొక్క పీఈ 11.5 times ఉంది, వేరాజ్ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 23 times ఉంది. స్టాక్ యొక్క డెట్ అనేది అయితే ఎక్కువగా ఉంది, 5,122. సో నెగటివ్ పాయింట్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. దీంట్లో క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్స్ కూడా తగ్గడం కనిపిస్తుంది, బట్ వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ చూసుకున్నట్టయితే మనకి 28.2 అనేది కనిపిస్తుంది. బుక్ వాల్యూ కూడా స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ కంటే ఎక్కువగానే ఉంది. సో అసెట్స్ ఆర్ దేర్, బట్ స్టాక్లో మొమెంటం అనేది ప్రాఫిట్స్ ఉంటేనే వస్తుంది కాబట్టి స్టాక్ యొక్క ఎర్నింగ్స్ అనేవి పెరిగినప్పుడు మనకు దీంట్లో మంచి ర్యాలీ ఉండే అవకాశం ఉందన్నమాట. సో పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే కనుక మనకి స్టాక్లో అడ్వాంటేజెస్ అనేవి ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్లోనే కనిపిస్తూ ఉన్నాయి. 82.5 అనేది ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్, వేరాజ్ బజాజ్ ఫైనాన్స్ చూసుకున్నా కూడా మనకి 69.7 ఉందన్నమాట. సో ఇండస్ట్రీలో ద టాపర్ ఏదైతే ఉందో ఆ స్టాక్తో మనం కంపేర్ చేసుకున్నా కూడా ఆపరేషనల్ మార్జిన్స్ అనేవి పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి కాస్త వీటిని సెలెక్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ ద నంబర్స్, ఐ ఆల్వేస్ డూ ద అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ డీటెయిల్స్, ఫండమెంటల్ అనాలిసిస్. సో అందుకే ఈ స్టాక్స్ని అయితే వితౌట్ చెకింగ్ ద ప్రాఫిట్స్ అయితే సెలెక్ట్ చేయలేదండి. జస్ట్ లైక్ టెక్నికల్ అనాలిసిస్ చేసి క్యాండిల్ స్టిక్లో చూసి అలా అయితే కాదు. సో స్టాక్స్ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ని, బ్యాలెన్స్ షీట్ని అబ్జర్వ్ చేసిన తర్వాతనే ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఫోర్త్ స్టాక్ వచ్చేసి ఇమాజికా వరల్డ్ అండి. సో ఇమాజికా వరల్డ్ అనేది ఎంటర్టైన్మెంట్ సెగ్మెంట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఈ స్టాక్ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 52.6 ఉంది, మార్కెట్ క్యాప్ 2,536 crores ఉంది. సో డెట్ చూసుకున్నట్టయితే 806 crores ఉంది. సో డెట్ టు ఈక్విటీ అనేది 3.43 ఉంది, విచ్ ఈస్ బిట్ హయ్యర్. బట్ ఈవెన్ దో స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీస్ కాబట్టి స్టిల్ స్ట్రగ్లింగ్ అనమాట. దేర్ ఆర్ ఇన్ స్టార్టింగ్ ఫేజ్, సో ఇట్స్ స్ట్రగ్లింగ్ ఫేజ్. బట్ స్టాక్ అనేది 52-week హై దగ్గరలో ట్రేడ్ అవుతూ ఉంది కాబట్టి బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఉందనేది అయితే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. ఈవెన్ వాల్యూమ్స్ ఆర్ గుడ్ అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ ఈజ్ 19.1. ఆర్ఓసి చూసినట్టయితే 34% అనేది కనిపిస్తుంది. సో డెట్ టు ప్రాఫిట్ రేషియో చూసుకున్నా కూడా 2.26% ఉంది. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అయితే అబౌట్ 10 ఉంది, 26.3 ఉంది కాబట్టి పాజిటివ్గానే చూడవచ్చు. సో రిమైనింగ్ కంపెనీస్తో మనకి పీర్ కంపారిజన్ చూసుకున్నట్టయితే కనుక ఈ స్టాక్లో పీఈ రేషియో అనేది తక్కువగా ఉంది. రిమైనింగ్ కంపెనీస్లో వండర్లా 23 times, నిక్కో పార్క్స్ 27 times, అజ్వా ఫన్ వరల్డ్ 33 times అనేవి మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉన్నట్టయితే దీనికి మాత్రం 7.21 అనేది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో కనిపిస్తుంది. సో ప్రమోటర్ హోల్డింగ్స్ కూడా ఉంది, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ ఏం లేదు కాబట్టి స్టిల్ వీఆర్ ఇన్ సేఫ్ సైడ్ అనే చెప్పవచ్చు. సో స్టాక్ దగ్గర అయితే లిక్విడిటీ అయితే ఉంది, క్యాష్ ఫ్లో అయితే ఉంది. సో వన్స్ ప్రాఫిట్స్ అనేవి ఇంప్రూవ్ అయితే కనుక స్టాక్లో మంచి మొమెంటం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి స్టీల్ సెక్టర్ నుంచి అండి. ఈరోజు మార్కెట్ ఇంత కరెక్షన్ అయినా కూడా ఈ స్టాక్లో 5.8% ర్యాలీ అనేది కనిపించింది అండ్ 2 lakh యావరేజ్ వాల్యూమ్ అండి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకి ఇయర్లీ వాల్యూమ్ కూడా 68,000 అనేది యావరేజ్ వాల్యూమ్ అనేది కనిపిస్తుంది. సో లిక్విడిటీ అయితే ఉండాలండి.
మనకి ఎప్పుడు పెన్నీ స్టాక్స్ని సెలెక్ట్ చేసుకున్నా కూడా 10,000 15,000 డైలీ వాల్యూమ్స్ ట్రేడ్ అయినట్టయితే ఐ విల్ సే టు అవాయిడ్ దెమ్. సో ఈ స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్టయితే 16.3 అండి, వేరేజ్ ఇండస్ట్రీ పిఈ 19 టైమ్స్ ఉంది. సో ఇంట్రిన్సిక్ వాల్యూ 25.5 ఉంది. కరెంట్ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంది ఇంట్రిన్సిక్ వాల్యూతో కంపేర్ చేసుకున్నట్టయితే, బట్ డివిడెంట్ ఇస్తూ ఉన్న కంపెనీ. సో పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే ఈ స్టాక్లో ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఫేవరేబుల్గా కనిపిస్తూ ఉంది. సో రత్నమణి మెటల్స్ 18.21 ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటే బిఎండబ్ల్యూ ఇండస్ట్రీస్ అనేది మనకి 23.9 అనేది ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది కనిపిస్తుంది. సో స్టాక్ యొక్క ప్రాఫిట్స్ అయితే బాగున్నాయి. సో దానివల్ల దీన్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. సో ప్లెడ్జ్డ్ పర్సెంట్ ఏమీ లేదు, డెట్ టు ఈక్విటీ కూడా 0.39 అండి, విచ్ ఈజ్ ఫేవరేబుల్. ఎస్బీసీ ఎక్స్పోర్ట్స్ చూసుకున్నట్టయితే లాజిస్టిక్ కంపెనీస్ నుంచి ఒక స్టాక్ని సెలెక్ట్ చేశానని చెప్పాను కదా, విచ్ ఈజ్ మైక్రో క్యాప్ 509 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ 24 రూపీస్లో ట్రేడ్ అవుతుందండి. దీని యొక్క బుక్ వాల్యూ అయితే లేదు, సో అసెట్స్ అనేవి ఏమీ లేవు. లాజిస్టిక్ కంపెనీస్లో బుక్ వాల్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి. సో స్టాక్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నా కూడా హైగా ఉంది, 46 టైమ్స్ ఉంది. కంపారేటివ్లీ ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 36 టైమ్స్ ఉంది. సో స్టాక్లో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ కూడా ఉంది నెగటివ్. బట్ వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ స్టాక్ అంటే కనుక 24 రూపీస్ 52 వీక్ హై దగ్గర ఉంది. ద నెక్స్ట్ వన్ ఈజ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ 95.7% ప్రాఫిట్ వేరియేషన్ అనేది మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. దట్స్ వై ఐ హ్యావ్ సెలెక్టెడ్ దిస్ స్టాక్ అండి. పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే మనకి స్టాక్ యొక్క నెట్ ప్రాఫిట్ 4.5 crores లాస్ట్ క్వార్టర్లో. సో సేల్స్ వేరియేషన్ చూసినా కూడా మనకి 27.33 5 years సేల్స్ వేరియేషన్ అప్పర్ సైడ్లో ఉన్నట్టయితే ప్రాఫిట్ వేరియేషన్ 51.57 అప్పర్ సైడ్లో కనిపిస్తుంది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్ అనేది తక్కువగా ఉంది, కాకపోతే మనకి ప్రాఫిట్స్లో సేల్స్లో ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది కాబట్టి స్టాక్లో మొమెంటం ఉండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి స్మాల్ క్యాప్ కంపెనీ అండి, ఎన్బిసిసి, విచ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 58.2. సో ఇది బిలో 50 అయితే కాదు, కాకపోతే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ కంపెనీని ఒక కంపెనీని సెలెక్ట్ చేయాలని చెప్పేసి దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ 30 టైమ్స్ ఉందండి. కంపారిటివ్లీ ఇండస్ట్రీ పీయూ కూడా సేమ్ ఉంది. సో డివిడెంట్ పేఅవుట్ స్టాక్ 42% డివిడెంట్ పేఅవుట్ ఇస్తున్న స్టాక్. ఇంట్రిన్సిక్ వాల్యూ 30 ఉంది. సో స్టాక్ యొక్క ఆర్ఓఈ చాలా బాగున్నాయి, 26.4% ఆర్ఓసీ ఉంటే 19% ఆర్ఓఈ ఉంది. సో పీఈజీ రేషియో చూసుకుంటే ఎక్కువగానే ఉంది, ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది. సో డెట్ అయితే లేదండి, డెట్ చూసుకున్నట్టయితే జస్ట్ 0.27 crores. సో పీర్ కంపారిజన్స్తో చూసుకున్నట్టయితే ప్రెస్టీజ్ ఎస్టేట్స్ తర్వాత నెక్స్ట్ ఫేవరేబుల్గా ఉన్న స్టాక్ ఒబెరాయ్ రియాలిటీ అండ్ ఎన్బిసిసి కంపెనీస్ అండి. సో ఎన్బిసిసి కంపెనీ మనకి 2 digitsలో ఉంది, మిగతా కంపెనీస్ అన్నీ హైయెస్ట్ రేట్స్లో కరెంట్ మార్కెట్ ప్రైస్ హైయెస్ట్ రేట్లో ఉన్నాయి కాబట్టి ఎన్బిసిసిని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. సో క్యాష్ ఫ్లోస్ ఆర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ స్టాక్. సో డెట్ అయితే లేదు అండ్ ప్రమోటర్ హోల్డింగ్ అనేది కూడా 61.75% ఉంది. ఎటువంటి ప్లెడ్జ్డ్ లేని కంపెనీ. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ అయితే తక్కువగా ఉన్నాయి కానీ లిక్విడిటీ అయితే ఉంది. సో స్టాక్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి కౌశల్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, విచ్ ఈస్ ట్రేడింగ్ ఎట్ 6.4 రూపీస్. ఈరోజు 3% ఫాల్ అయింది. 22.1 crore మార్కెట్ క్యాప్ ఉన్న వెరీ మైక్రో క్యాప్ కంపెనీ. బట్ ఆర్ఓఈ 32%, ఆర్ఓసిఈ 21.7%, బుక్ వాల్యూ 16 రూపీస్ ఉందండి. సో ఎర్నింగ్ పర్ షేర్ చూసుకున్నట్టయితే 4.7, విచ్ ఈస్ వెరీ అడ్వాంటేజ్, వెరీ ఫేవరేబుల్. సో దీంట్లో మనకి నెగిటివ్గా చూడాల్సిన ఐటమ్స్ అయితే ఎక్కువగా ఏమీ కనిపించట్లేదు. జస్ట్ సేల్స్ గ్రోత్ తక్కువగా ఉంది, ప్రాఫిట్ గ్రోత్ అయితే ఉంది. డెట్ అనేది మనకి 22.2 crores ఉందండి. మార్కెట్ క్యాప్కి ఈక్వల్గా డెట్ అనేది ఉంది. సో పీర్ కంపారిజన్ చూసినట్టయితే మనకి ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 1.33 ఉందండి. సో విచ్ ఈజ్ ఇన్వెస్టర్స్ అయితే అట్రాక్టివ్గా లేరని చెప్పవచ్చు. నెగిటివ్ ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి లేటెస్ట్ క్వార్టర్స్లో చూసుకున్నా కూడా ప్రాఫిట్స్ అనేవి జస్ట్ 1 crore పోస్ట్ చేసింది. ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి నెగిటివ్గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్టర్స్ ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ది స్టాక్. బట్ వన్స్ దీని యొక్క అసెట్ వాల్యూ చూసుకున్న, బుక్ వాల్యూ చూసుకున్న చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి స్టాక్ మొమెంటం ఇస్తే కనుక మంచి మల్టీ బ్యాగర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత స్టాక్ వచ్చేసి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ నుంచి అండి, అక్సితా కాటన్, విచ్ ఇస్ ట్రేడింగ్ ఎట్ 26.6 రూపీస్. మార్కెట్ క్యాప్ 523 crores. స్టాక్ యొక్క పీఈ 28 టైమ్స్ ఉంది, ఇండస్ట్రీ పీఈ 30 టైమ్స్ ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్. దీంట్లో నుంచి
ప్రమోటర్స్ అయితే రీసెంట్గా 3.29% స్టేక్ని సేల్ చేయడం అయితే మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఇంట్రెన్సిక్ వాల్యూ 21 రూపీస్ ఉంది. సో స్టాక్లో ప్రెడ్జెడ్ అయితే ఏమీ లేదు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో చాలా బాగుంది, 88.4% ఉంది. ఆర్ఓసి 49%, ఆర్ఓఈ 38.4%. పీర్ కంపారిజన్స్లో చూసుకున్నట్టయితే స్టాక్ యొక్క ఆపరేషనల్ ప్రాఫిట్స్ మార్జిన్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి. బట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ విత్ ఫ్రీ క్యాష్ ఫ్లో చూసుకున్నట్టయితే మనకి ఫేవరబుల్గా 85.06 అనేది అయితే కనిపిస్తుంది. సో ఆర్ఓసి, ఆర్ఓఈ కూడా పాజిటివ్గా ఉన్నాయి కాబట్టి ఈ స్టాక్ని అయితే దీంట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ స్టాక్ కెమికల్ నుంచి కూడా ఒక స్టాక్ని సెలెక్ట్ చేయడం జరిగింది, విచ్ ఇస్ పెట్రోలియమ్స్ రిలేటెడ్ స్టాక్, జీపీ పెట్రోలియమ్స్. 51 రూపీస్లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్. బుక్ వాల్యూ 54 ఉంది. స్టాక్ యొక్క ఆర్ఓసిఈ, ఆర్ఓఈ 12.2 అండ్ 10.2%గా కనిపిస్తూ ఉంది. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 14 టైమ్స్ ఉంటే ఇండస్ట్రీ పీ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 30 టైమ్స్ కనిపిస్తుంది ఇక్కడ. సో లేటెస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసినట్టయితే 18.4 crores ప్రాఫిట్స్ని పోస్ట్ చేసిన కంపెనీ. క్వార్టర్లీ ప్రాఫిట్స్ అయితే డిక్లైన్స్లో కనిపిస్తూ ఉన్నాయి. ఈవీ వర్సెస్ ఎబిడ్దా చూసినట్టయితే మనకి 10.1 అనేది కనిపిస్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది చాలా బాగుంది, 76 రూపీస్ అనేది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే ఇంట్రెన్సిక్ వాల్యూ కంటే తక్కువగానే ఉందని చెప్పవచ్చు, విచ్ ఈజ్ 52 వీక్స్కి దగ్గరగా ఉంది కాబట్టి స్టాక్లో మొమెంటం ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో కూడా మనకి 1.3 అనేది కనిపిస్తుంది. పీర్ కంపారిజన్తో చూసుకున్నట్టయితే మనకి స్టాక్లో నెట్ ప్రాఫిట్స్ అండ్ ప్రాఫిట్ వేరియేషన్స్ అనేవి పాజిటివ్గా కనిపిస్తూ ఉన్నాయి. సో దీస్ ఆర్ ద 10 స్టాక్స్ అండి. ఐ విల్ మేక్ వన్ పోర్ట్ఫోలియో విత్ ఈచ్ 10,000 ఇన్వెస్ట్మెంట్, జస్ట్ లైక్ లాస్ట్ టైం ఎలాగైతే చేశానో అలాగే. సో రేపు ఎటువంటి మార్కెట్ ప్రైస్ ఉంటుందో చూసి మార్నింగ్ అవర్స్లో నేను ఈచ్ స్టాక్లో 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసిన పోర్ట్ఫోలియోని టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. వీ కెన్ ట్రాక్ ఇట్ ఇన్ moneycontrol.com. సో వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. మేబీ చాలా గ్యాప్ ఇచ్చాను కాబట్టి ఇట్ మే టేక్ టైం అండి. ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే బౌన్స్ బ్యాక్ అంటే ఐ నీడ్ డబల్ స్ట్రెంగ్త్, డబల్ పవర్ టు గెయిన్ ద ప్రీవియస్ ట్రస్ట్ అండ్ ప్రీవియస్ ఫాలోయింగ్ ఆల్సో. సో బట్ కొన్ని కమెంట్స్ చూసినప్పుడు అయితే చాలా హ్యాపీగా ఉంటుంది. చాలామంది వీఆర్ విత్ యూ అని చెప్పేసి ఎప్పుడైతే అంటూ ఉంటారో, జస్ట్ లైక్ మై ఫ్యామిలీ, ఐఎమ్ ఫీలింగ్ లైక్ యూ ఆల్ ఆర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్టెండ్ దిస్ వీడియో టూ మచ్. ఐ విల్ మేక్ అనదర్ వీడియో with my all opinions and why I stopped the videos, why I took long gap. For a certain reason I quit videos అండి. మీ అందరినీ మిస్ అవుతున్నాననే ఒపీనియన్తో మళ్ళీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి. గుడ్ లక్. జై హింద్.